ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. నిర్గమకాండము 15వ అధ్యాయము 23వ వచనము. When they came to Mara, they could not drink its water because it was bitter. ఎక్సోడస్ చాప్టర్ 15 వర్స్ 23. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఏదైనా తీవ్రమైన కష్టము మనం చూస్తున్నామంటే దాని తరువాత మనము ఊహించని అద్భుతము మనము చూడబోతున్నామనే అర్థం. ఈ రోజున నీ యొక్క జీవితంలో చాలా శోధనలలో నీ ఉండి ఉండవచ్చు, చాలా బాధల్లో నీ ఉండి ఉండవచ్చు. అయితే ఆ శోధనలు, బాధలు నీ జీవితంలో మిరాకిల్ని జరిగించబోతున్నాయి. ఒక కష్టము మనిషిని నైపుణ్యవంతునిగా చేస్తుంది. జీవితం అంటే ఏమిటో నేర్పిస్తుంది. చాలాసార్లు మనం అనుకుంటాం, అనేకులు కూడా అనుకుంటారు, ఏ బాధ లేకుండా, ఏ కష్టము లేకుండా, ఏ చిన్న సమస్య రాకుండా ఈ జీవితం కొనసాగితే బాగుండును అని. కానీ ఈ లోక జీవితంలో, ఈ భూమిపైన యాత్రికులమై ఉన్న రోజుల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక బాధను అనుభవించాల్సిందేనండి. ఎంత గొప్ప ఉద్యోగం చేస్తున్నా, ఎంత గొప్ప వ్యాపారం చేస్తున్నా వారికి ఉండే కష్టాలు వారికి ఉంటాయి, వారికి ఉండే సమస్యలు వారికి ఉంటాయి. కొందరు అనుకుంటారు, మంచి గౌడ్ జాబ్ చేస్తున్నావు, మంచి కంపెనీ నీకుంది, ఇక నీకేం కష్టాలు ఉంటాయి అని. ఈరోజు వాక్య భాగంలో ఉన్నట్లుగా వారి దగ్గర అన్నీ ఉన్నా అవి అనుభవించడానికి పనికిరావు. వాటితో వారు ఆనందించలేరు. నాకు తెలిసిన ఒక వ్యక్తికి దాదాపు 200 ఎకరాల భూమి ఉంది. మనం అటువంటి వారిని ఏమంటాం? భూస్వామి అంటాం. అతనికి ఏం తక్కువ అవుతుందండి అంటాం. అలాగే ఆలోచన చేస్తాం కూడా. అతనికి కనీసం రోజు తినడానికి తిండి ఉండదు. ఎందుకంటే ఆ 200 ఎకరాల భూమి అయితే ఉంది, కానీ అది కొన్ని గొడవల్లో ఉంది. దానిని అమ్ముకోలేడు, అలా అని దానిని సాగు చేయలేడు. ఇలా ఈ లోకంలో ఎంతోమంది వారికి కలిగిన వాటిని కూడా అనుభవించే వీలు లేకపోతుంది. ఉద్యోగం చేస్తూ లక్షలు సంపాదిస్తూ ఒక్క రూపాయి తన కొరకు వాడుకొని వారు ఉన్నారు. చాలా బాగా బిజినెస్ చేస్తూ ఆ ధనముతో వారు సంతోషించలేని వారు ఉన్నారండి. ఆ రోజున ఇజ్రాయేలీలు వారికి వాగ్దాన దేశమైన పాలు తేనెలు ప్రవహించే కానానుకు ప్రయాణమయ్యారు. వారు ప్రయాణంలో వారికి 3 రోజులు చుక్క నీరు లేదు. ఎక్కడైనా దొరుకుతాయో ఏమో అని ప్రయత్నించినా ఆ షీనారు అరణ్యంలో వారు నీటిని కనుగొనలేకపోయారు. మనము జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే వారు వెళ్ళేది ఎక్కడికి అంటే పాలు తేనెలు ప్రవహించే స్థలానికి. అంటే ఏ లోటు లేని, ఏ బాధ లేని ప్రదేశానికి వారు వెళ్ళబోతున్నారు. ఆ ప్రయాణంలో వారికి మాత్రం త్రాగడానికి నీరు లేదు. మనమే ఆ స్థానంలో ఉంటే ఒక్కసారి ఊహించండి. 3 రోజులు అరణ్యంలో చుక్క నీరు దొరకక ఉంటే మన పరిస్థితి ఏంటండి? మోషేతో మనం ఏమంటాం? నీవు పాలు తేనెలు ఉండే దేశానికి మమ్మల్ని నడిపిస్తున్నావు, పాలు తేనెలేమో కానీ ముందు త్రాగడానికి చుక్క నీరు ఇవ్వయ్యా, దాహంతో చచ్చిపోయేలా ఉన్నాము అని అంటాం కదండి. సేమ్ వారి పరిస్థితి కూడా అదే. నీటి కోసం తపన పడుతున్నారు. ఆ సమయంలోనే వారు మారా అనే ప్రదేశానికి వచ్చారు. అక్కడ నీటిని కనుగొన్నారు. ఇక చూడండి, వారి ఆనందానికి అవధులు లేవు. అందరూ ఇక మా దాహం తీర్చుకోవచ్చు అనుకొని నీటిని తాగడానికి ప్రయత్నిస్తే ఆ నీరు ఎలా ఉందంటే చేదుగా ఉంది. ఇక వారి రియాక్షన్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. వాస్తవానికి ఆ మారా ప్రదేశంలో నీరు చేదుగానే ఉంటుంది. ఆ సంగతి వారికి తెలియదు. కానీ దాని తరువాత మోషే దేవుని సహాయముతో ఆ చేదైన నీటిని మధురముగా మార్చాడు. త్రాగడానికి పనికిరాని నీటిని త్రాగగలిగే నీటిగా చేశాడు. దాని తరువాత వారు ప్రయాణం కొనసాగించారు. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కూడా గమ్యానికి చేరాలి అంటే, మనము కూడా ఉన్నత స్థానానికి ఎదగాలి అని ముందుకు సాగుతుంటే ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, నిందలు, వ్యతిరేకతలు రావచ్చు. అయితే వాటిని బట్టి మనము బలహీనపడకూడదు. నేను ఒక IAS అవుదాము అనుకున్నా, నేను విదేశాలు వెళ్ళి చదువుకోవాలి అనుకున్నాను, మరి మంచి వ్యాపారం చేసి నలుగురికి పని కల్పించాలి అనుకున్నా,
కానీ నాకే ఈరోజు తినడానికి తిండి లేదు, నా పరిస్థితి ఇప్పుడు దయనీయముగా ఉంది, ఇక నేనేం చేస్తాను, నేనేం చేయగలను, నా వలన అవుతుందా అని అనుకోకు. ఎందుకంటే నీ మార్గములో అటువంటివి వస్తూనే ఉంటాయి. వాటిని నువ్వు దాటుకుంటూ వెళ్తూనే ఉండాలి. దాటగలిగే సామర్థ్యము యేసయ్య నీకు ఇస్తాడు కూడా. మారా నీటిని చూసి వారు వెనుదిరిగితే పాలు తేనెలు ప్రవహించే దేశం చేరుకునేవారా చెప్పండి. అలానే చిన్న చిన్న బాధలు, శ్రమలను చూసి మనం కూడా మన నిర్ణయాన్ని మార్చుకుంటూ పోతే మనము ఎదగలేము, మనము సాధించలేము. దేవుడు మన జీవితంలో అద్భుతము చేయాలంటే అవి ఉండాల్సిందే. వాటి ద్వారా మనము గొప్ప కార్యాలను చూస్తాము. కాబట్టి విశ్వాసముతో, దేవుని సహాయముతో ముందుకు సాగుదాం. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడవైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, జీవం కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును ప్రభా, అయా మేము ఈ యొక్క జీవనం, అయా ఈ యొక్క జీవితంలో మాకొచ్చేటువంటి సమస్యలను బట్టి, మాకొచ్చే కష్టాలను బట్టి, మాకొచ్చే నిందలను, అవమానాలను బట్టి అయా మేము కృంగిపోకుండా ప్రభువా, అయా మమ్మల్ని ముందుకు నడిపిస్తారని తండ్రి వాగ్దానము ద్వారా మీరే మాకు తెలియజేశారు. అయా మా యొక్క శ్రమలలో, మాకున్న కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందుల్లో ప్రభా మీరే మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ప్రభా, ఓటమిని చవి చూడకుండా ప్రభా అయా గెలుపును మాకు ఇస్తారని తండ్రి వాక్యము ద్వారా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించిన మీ యొక్క అమూల్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ప్రభా ఏ సమస్యల్లో, ఇరుకులలో, ఇబ్బందుల్లో ఉన్నారో వారి నిమిత్తము ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్న సమస్యల నుండి, శ్రమల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి మీరే వారికి విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి అయా అనారోగ్య సమస్యల చేత బాధించబడుతూ దీర్ఘకాలిక రోగముల చేత తండ్రి బిడ్డలు బాధను అనుభవిస్తున్న వారి నిమిత్తము ప్రార్థిస్తున్నాము. అయా ఏ రోగమైతే వారి మీద ఏలుబడి చేస్తుందో, ఏ వ్యాధి బాధలైతే వారిని తండ్రి అయా మరి తండ్రి కృంగిపోయేలా చేస్తున్నాయో ప్రభా యొక్క వ్యాధి బాధల నుండి వారికి విడుదల దయచేయండి. యొక్క అమూల్యమైన రక్తము వారిపైన ప్రోక్షించమని బ్రతిమిలాడుకుంటున్నాము. అద్భుతాలు జరిగించు వాడవు తండ్రి. బిడ్డలను తండ్రి మీ చేతులకు అప్పగిస్తుండగా అయా మీరే బిడ్డలకు సహాయం దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, ప్రతి విధమైన డిస్టర్బెన్స్ ని యేసు నామంలో లయపరచండి. అయా అంధకార దురాత్మ శక్తుల నుండి వారికి విడుదల దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి కృపను వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. అయా వృద్ధులను మీరు బలపరచండి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు. తల్లిదండ్రి లేని వారి పక్షాన న్యాయము తీర్చే దేవుడవు. అయా తండ్రి భర్త లేని విధవరాళ్లకు తండ్రి మీరే తోడుగా ఉండే దేవుడవు. వారి మొరను ఆలకించే దేవుడవు ప్రభా. మీరే ప్రతి బిడ్డకు తోడుగా ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున కోర్టు సమస్యల చేత నలిగిపోతున్నారో, భూతగాథ సమస్యల చేత కృంగిపోతున్నారో వారిని మీరు లేవనెత్తండి. వారి పక్షాన మీరు న్యాయమును తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయ్యా వారికి గర్భఫలమును యేసు నామములో అనుగ్రహించండి తండ్రి. వివాహాల విషయంలో బిడ్డలను తండ్రి మీకు మొరపెడుచుండగా తండ్రి వారి యొక్క మొరను మీరు ఆలకించండి. మీరే బిడ్డలకు సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయ్యా ఇంకా ఉద్యోగాలు లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా అయా వారు ప్రయత్నిస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి. మంచి జాబ్ను బిడ్డలకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువ. అదేవిధంగా నా తండ్రి అయా మీ యొక్క పరిచర్య జరిగిస్తున్న అయా దైవ సేవకులకు మీరు తోడుగా ఉండండి. వారిని మీరు బలపరచండి. ఆర్థికంగాను, ఆత్మీయంగాను ఇంకా వారిని వృద్ధి పొందించండి ప్రభు. వారి సంఘాలను అయా స్థిరపరచండి. సంఘానికి మీరే శిరస్సై ఉండమని వేడుకుంటున్నాము. అయా మరి తండ్రి ఇంకా మారు మనసు లేక, బాప్తిసం తీసుకోక ప్రభు అయా మీ మాటలు వింటూ కాలక్షేపం చేస్తూ ప్రభు ఇంకా మీకు అనుగుణంగా అయా జీవించని వారి హృదయాలను కూడా మీరు మార్చి మీ యొక్క నామ గంతకై వారిని తండ్రి అయా మార్చమని, మీ యొక్క తండ్రి కృపను వారిపైన కుమ్మరించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి. అధికారులకు మీరు తోడుగా ఉండండి. అధికారులకు సమయోచితమైనటువంటి జ్ఞానమును అనుగ్రహించండి. దేశాన్ని ఎలా పాలించాలో, ఎలా అభివృద్ధి పరచాలో, ఎలా ముందుకు నడిపించాలో ప్రభా తగిన జ్ఞానమును వారికి మీరు అనుగ్రహించండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాం. వారిని మీరే కాచి కాపాడండి ప్రభు. అయా
అయా మీ యొక్క రెక్కల చాటున వారిని భద్రపరచండి. ఒంటరిగా ఉంటుండగా తండ్రి మీ యొక్క సన్నిధిని వారితో ఉంచండి ప్రభా. అయా వారు పనులు చేసుకుంటుండగా ప్రభా మీ యొక్క మెండైన దీవెనలు వారిపైన ఉంచమని బ్రతిమిలాడుకుంటూ, మెండైన దీవెనలతో ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి బలపరచమని తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన, ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.